friends, welcome back to my channel Mary Pig's Dog Care and Training Center. Friends, ee roju mana golden retriever puppy Rocky gadi yokka final training video. Rocky gadi చూడండి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ప్లేస్ లో అస్సలు ఉండకపోయేవాడు. అటు ఇటు పరిగెత్తడము, ఏది పడితే అది తీసుకెళ్లడము. నేను వీడియో కూడా పెట్టాను. సాక్స్ తీసుకొని నోట్లో పెట్టుకొని సాక్స్ పట్టుకొని అటు ఇటు తిరగడం, వదిలిపెట్టకపోయేది. బెడ్ కిందికి, సోఫా కిందికి తీసుకొని వెళ్ళడము, వేరే ప్లేస్కి తీసుకెళ్ళడము అలా చేస్తుండేవాడు. లేదా కిచెన్లోకి వెళ్ళి ఏమైనా డర్ట్ ప్యాకెట్స్ అవి ఏది పడితే తీసుకొచ్చేవాడు. ఒక్క ప్లేస్లో అస్సలు ఉండకపోయేవాడు. ఓకే, చూడండి ట్రీట్స్ కావాలట వాడికి. నమస్తే పోజ్, హాయ్ పోజ్ చెప్తున్నాడు. హలో హలో చెప్పు రాకీ, హలో చెప్పురా. గుడ్ బాయ్. చూడండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాటికి కమాండ్స్ తెలుసు కాబట్టి రెడీ ఉంటాయి ట్రీట్స్ కోసం. నేను కమాండ్ చేస్తాను, ఒక పొజిషన్లో ఉంటాయి, వెయిట్ చేస్తుంటాయి మన కోసం. నేను కమాండ్ పర్ఫామ్ చేస్తాను, నాకు ట్రీట్ ఇవ్వండి అంటే మనం చెప్పేది వినడానికి రెడీగా ఉంటాయి అవి. అదర్వైజ్ కమాండ్స్ తెలియనప్పుడు ఏంటంటే అటు ఇటు పరిగెత్తడం, ఏది పడితే అది తీసుకొని వెళ్ళడం అలా చేస్తుంటాయి. ఎందుకంటే వాటికి ఏం చేయాలో ఏం తెలియదు కాబట్టి. ఓకే రాకీ, గుడ్ బాయ్. అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి, అందుకోసం చూస్తున్నాడు వాడు. ఓకే ఓకే రాకీ, కమ్ డౌన్. వెరీ గుడ్. చూడండి కమ్ డౌన్ అనగానే వాడు కిందికి వచ్చాడు. అంటే నా హ్యాండ్ సిగ్నల్ చూశాడు, అర్థం చేసుకున్నాడు. అదే కమాండ్ తెలియనప్పుడు వాడికి ఏం అర్థం కాదు, ఏం రెస్పాండ్ అవ్వడు. అలానే చూడడము లేక వేరే ఏం తెలియనట్టుగా బిహేవ్ చేస్తాయి. కానీ కమాండ్స్ తెలిసినప్పుడు మాత్రం మనల్ని ఫాలో అవుతాయి. ఓకే, మన రాకీ గాడి యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియోను చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా కొంచెం వేడిగా ఉంది, ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది వీడియో. సో ఇంతసేపు అవి కమాండ్స్ పర్ఫామ్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అవి టైర్డ్ అయిపోతాయి, ఎగ్జాస్ట్ అవుతాయి. ఓకే, సో చేయడానికి మధ్యలో టైర్డ్ అయిపోయి పడుకుంటాయి, లేవోయి కూడా. Okay, Rocky, come down. Very good. Sit. Okay, come down. Good boy. Come down. Come. ఎన్నిసార్లు అయినా బిస్కెట్స్ ఇవ్వట్లేదని డౌట్ఫుల్గా చూస్తున్నాడు వాడు. ఇస్తుందా ఇదా అన్నట్టుగా. ఓకే రాకీ, హాయ్ హాయ్, గుడ్ బాయ్, వెరీ గుడ్. సో డాగ్ కమాండ్స్ పర్ఫామ్ చేసిన తర్వాత కంపల్సరీ ట్రీట్ ఇవ్వాలి. ట్రీట్ ఇస్తేనే అవి నెక్స్ట్ కమాండ్ చేయడానికి రెడీ ఉంటాయి. ఏంటంటే నాకు ఏం బెనిఫిట్ లేదు కదా, నాకేం ఇవ్వడం లేదు కాబట్టి నేనేం చెయ్యలేను, నేనేం చేయాలి, ఇంకో కమాండ్స్ పర్ఫామ్ చేస్తే ట్రీట్ ఇస్తారా, లేదు కదా అన్నట్టుగా అవి ఉంటాయి. కాబట్టి మీరు 2-3 కమాండ్స్ పర్ఫామ్ చేసిన తర్వాత నేను ట్రీట్ ఇస్తా అని చూడకూడదు. సో ఒక కమాండ్ పర్ఫామ్ చేయగానే వాటిని ప్రేస్ చేస్తూ గుడ్ బాయ్, గుడ్ గర్ల్, ఓకే వెరీ గుడ్ అనుకుంటూ ఒక ట్రీట్ ఇవ్వండి. వాటికి మోటివేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ కమాండ్ చేయడానికి ఈజీగా మనల్ని ఫాలో అవుతాయి. ఓకే రాకీ, ఆర్ యూ రెడీ? షేక్ హ్యాండ్. వెరీ గుడ్ రాకీ, గుడ్ బాయ్. హై ఫైవ్. వెరీ గుడ్. సోఫాలో కూర్చోవడం చాలా అలవాటు పడిపోతాయి ఇవి. ఎందుకంటే నేను సోఫాలో కూర్చున్నప్పుడు మా గోల్డీ వచ్చి నా పక్కన కూర్చుంటుంది. సో అవి బయట నుండి చూస్తూ ఉంటాయి. ఆల్వేస్ మా గోల్డీ సోఫాలో ఆడుకోవడము, నాతో కూర్చోవడము, ఇట్లా గారాబం చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో ఎవ్రీ టైం ఈ ట్రైనింగ్ డాగ్స్ కూడా సోఫాలో కూర్చోవడానికి అలవాటు పడిపోతాయి. సో హైట్ లెవెల్ కూడా కొంచెం ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అలా అవి సో ఈ విధంగా అలవాటు పడిపోతాయి. సో మనము ఇంట్లోనే పెంచుకుంటాం కాబట్టి డాగ్ అన్ని ప్లేసెస్కి మీరు రిస్ట్రిక్ట్ చేస్తే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ కొందరికి ఇష్టం ఉంటుంది. సో ఇష్టం ఉన్న వాళ్ళు మన డాగ్కి యాక్సెస్ ఇవ్వచ్చు. బెడ్ కానీ, సోఫా కానీ, చైర్ కానీ, మన లివింగ్ రూమ్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, కమ్ డౌన్. వెరీ గుడ్. సిట్. నో, కమ్ డౌన్. కమ్ డౌన్. కమ్ హియర్. సిట్. వెరీ గుడ్. షేక్ హ్యాండ్. ఒకటే హ్యాండ్ ఇవ్వాలి, వన్ హ్యాండ్. షేక్ హ్యాండ్. వెరీ గుడ్, గుడ్ బాయ్. వీడు బాగా ఫుడీ, ఎప్పుడు ఫుడ్ కావాలి. కమ్ హియర్. నో, కమ్ హియర్. సిట్. సిట్. వెరీ గుడ్. నమస్తే. వెరీ గుడ్. సో వీడు హ్యాండ్ లెగ్స్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా చేసి నమస్తే పోస్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు అయితే అలా చేయకపోయేది. రాకీ కమ్ హియర్. గుడ్ బాయ్. కెమెరా షేక్ చేస్తున్నారా నువ్వు? సిట్. సిట్.
Good boy. Down. Very good. Good boy. Sleep. Spin కాదురా. సో స్లీప్ కి స్పిన్ కి కొంచెం ఇవి కన్ఫ్యూజ్ అయిపోతుంటాయి. స్లీప్ అన్నదా లేక స్పిన్ అన్నదా అని స్పిన్ చేస్తున్నాడు వాడు. Come down. Hey, come down. Spin. Come. Spin. Spin. What is this? Spin. Very good. Chala hyper video. Spin. Very good. Spin. Good boy. Sit. Very good. Shake hand. ముందే రెడీ అయిపోతున్నాడు స్లీప్ కమాండ్ కి. షేక్ హ్యాండ్. వెరీ గుడ్. అదర్ హ్యాండ్. వెరీ గుడ్. హై ఫైవ్. వన్ హ్యాండ్ హై ఫైవ్. ఒకటి హ్యాండ్ రా. వన్ హ్యాండ్. ఏ నో. హై ఫైవ్. ఓకే గెట్ అప్. చూడండి ఎలా చేస్తున్నాడు వీడు. స్లీప్ కమాండ్ ముందే చేస్తున్నాడు. డౌన్. స్లీప్. ఎక్కడ స్లీప్ చేస్తారా? స్లీప్. ఓకే స్లీప్. గుడ్ బాయ్. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Very good. Good boy. Spin. Spin. Very good. Sit. No. 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 ఫస్ట్ నో అన్నప్పుడు తినేవాడు తీసుకొని. నో. Good boy. Sleep. 1 2 3 4 5 6 8. Sleep. 1 2 3 4 5 6 7 8 9 10. Get up. Good boy. Come. Circle. 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 Very good. Circle. Circle. Come here. Circle. Circle. Sit. Very good. Stay. Stay. Okay, come. Good boy. Come. Sit on the chair. Very good. Stay. Stay. Come. Good boy. Sit. Very good. Stay. 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 Sit. Stay. 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 Good boy. Rocky got a good boy. Stay. Okay, good job. Sit. Sit. Kuchara, sit. Spin ka, sit. Very good. Namaste. Come this side. Sit. Namaste. Namaste. Very good. Good boy. Good boy. Good boy. Good boy. Stay. Stay. Come here. Sit. Kuchara, sit. Stay. ప్లేస్ కమాండ్ కి నేను ఆ బాక్స్ వేసే వరకు కూడా వెయిట్ చేయవు. వెళ్ళి కూర్చోవడం అంటే నెక్స్ట్ ప్లేస్ కమాండ్ కాబట్టి తీసుకొచ్చి కూర్చుంటారు. నేను వేసే లోపల వెళ్ళి కూర్చుంటారు. ఓకే కమ్ హియర్. ప్లేస్. ప్లేస్. కమ్. గుడ్ బాయ్. వెరీ గుడ్. సిట్. సో ఆల్రెడీ కొంచెం టైర్డ్ అయిపోతున్నాడు వీడు. ఎందుకంటే వీడిని ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే కాసేపు ఆడుకోవడానికి వదిలేస్తాను.
చాలా ఎక్సైట్మెంట్ లో ఉంటాడు. టాయ్స్ తీసుకొని అటు ఇటు అన్ని రూమ్లు పరిగెత్తాడు. ఇక సోఫా నుండి జంప్ చేయడం, కిచెన్ లోకి వెళ్ళడం, అన్ని రూమ్లు వాడు పరిగెత్తి ఒక 5 minutes తర్వాత అలసిపోయి కూర్చుంటాడు. సో అప్పుడే నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను వీడికి. అదర్వైజ్ సో కొంచెం ఎక్సైట్మెంట్ లో కమాండ్స్ హరిబరిలో చేసేస్తాడు. అంటే తొందరగా అది వాడు చేసినా చేయలేదు అర్థం కాదు. ట్రీట్ తీసేలోపే చేసేస్తాడు కమాండ్. ఆగమాగం చేస్తాడు వీడు. సో ఇప్పుడు చూడండి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాడు. రాకీ, ఆర్ యు రెడీ ఆర్ నాట్? కమ్. వెరీ గుడ్. ప్లేస్. 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 కమ్. గుడ్ బాయ్. వెరీ గుడ్. చూడండి రాకీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అదే కమాండ్స్ తెలియక ముందుకు అసలు ఫాలో అయ్యేవాడే కాదు. అటు ఒక ప్లేస్ లో ఉండేవాడు కాదు. ఫస్ట్ జంప్ చేస్తూ ట్రీట్స్ తీసుకునేవాడు. ఇప్పుడు మాత్రం ఎంత వెల్గా బిహేవ్ చేస్తున్నాడో మీరే చూడండి. మీరేంటంటే ఇలాగే సేమ్ వే ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీ ప్రాక్టీస్ చేసినప్పుడే వాటికి మెమొరైజ్ అయిపోయి అవి మిమ్మల్ని ఫాలో అవుతాయి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అవి అసలు ఫాలో కావు. ఓకే, కమ్ హియర్. గుడ్ బాయ్. సిట్. వెరీ గుడ్. డౌన్. గుడ్ బాయ్. సో డౌన్ అనే కమాండ్ కంపల్సరీ మనం ఫింగర్ ని డౌన్ కి చూపెట్టాలి, ఫ్లోర్ కి చూపెట్టాలి. టచ్ చేసిన ట్రీట్ తీసుకొని అప్పుడే అవి డౌన్ అవుతాయి. సో మీరు హ్యాండ్ డైరెక్షన్స్, హ్యాండ్ సిగ్నల్స్ కంపల్సరీ ఫాలో కావాలి. అలా అయినప్పుడే అవి మిమ్మల్ని ఫాలో అవుతాయి. అదర్వైజ్ ఫాలో కాలేదు. ఓకే, గుడ్ బాయ్. స్టే. నో. రాకీ, కమ్. గుడ్ బాయ్. గెట్. వెరీ గుడ్. చూడండి నో అనగానే అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నో అన్నది ఇది నాది కాదు, సో నేను దీన్ని టచ్ చేయకూడదు, ముట్టకూడదు అని ఆటోమేటిక్గా అర్థం చేసుకుని వాడు వెళ్ళిపోతున్నాడు. ఓకే రాకీ. రాకీస్ ఫుడీ, చాలా చాలా ఫుడీ. కమ్ హియర్. కమ్. గుడ్ బాయ్. కమ్. తెలుసు వాడికి వెయిట్ కమాండ్ చెప్తుంది. ఎట్లాగో ఫుట్బాల్ కింద పెట్టిన తర్వాత నేను తీసుకోకూడదు. కమ్ గెట్ ఇట్ అన్నప్పుడే నేను వచ్చి తినాలి అని మనకు తెలుసు. అందుకోసమే అంత దూరంలో వెళ్ళి కూర్చున్నాడు. అదర్వైజ్ స్టార్టింగ్ లో ఫుట్బాల్ తీయగానే పరిగెత్తుకుని వచ్చాడు. ఎంత నో అన్నా కూడా వినకుండా ఫుడ్ తినేవాడు. ఓకే, కమ్. గుడ్ బాయ్. కమ్. సిట్. సిట్. గుడ్ బాయ్. రాకీ, వెయిట్. 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 చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ ముందున్న తర్వాత ల్యాబ్ కానీ గోల్డెన్ రిట్రీవర్ కానీ నార్మల్లీ ఏ డాగ్స్ అయినా నో నో. ఓకే, కాసేపే వెయిట్ చేస్తాయి, ఎక్కువసేపు వెయిట్ చేయవు. సిట్. సో వెయిట్ కమాండ్ ని చాలా సేపు యూజ్ చేయకూడదు. వెయిట్ అనేది జస్ట్ కొన్ని ఫ్యూ సెకండ్స్ వరకు, ఒక 1 minute అనుకోండి. ఎక్కువసేపు చేసామనుకోండి వాటికి పేషెన్స్ ఉండదు అంతసేపు. ఎందుకంటే ఫుడ్ కదా, సో ఫుడ్ని ఆకలితో ఉంటే డాగ్స్ ఆల్వేస్ పప్పీస్ ఆల్వేస్ హంగ్రీలోనే ఉంటాయి. కాబట్టి మనం ఫుడ్ వెయిట్ కమాండ్ పెట్టి ఒక 2-3 minutes మనం ఉంచుదాము వెయిట్ చేస్తే అంటే అవి చేయలేవు, అంతసేపు ఉండదు. గ్రాడ్యువల్లీ మీరు టైం ఇంక్రీజ్ చేయవచ్చు. ఇప్పుడు బిగినింగ్ కాబట్టి 1 minute కంటే ఎక్కువ ఉండకూడదు. జస్ట్ ఫ్యూ సెకండ్స్, 30-40 seconds సరిపోతుంది. అంటే వాటికి అర్థమైపోతుంది ఓకే వెయిట్ మీన్స్ హ్యావ్ టు వెయిట్ అన్నట్టుగా నేను వెయిట్ చేయాలి, వాళ్ళు ఓకే చెప్పినప్పుడు తినాలి అన్న కమాండ్, ఆ వెయిట్ కమాండ్ అని మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కమ్. గుడ్ బాయ్. కమ్. కమ్. సిట్. సిట్. గుడ్ బాయ్. కమ్ హియర్. సిట్. వెయిట్. వెయిట్. ఓకే, కమ్. గుడ్ బాయ్. చూడండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. సో ఫుడ్ తిన్నప్పుడు మనం దగ్గర కంపల్సరీ ఉండాలి. డాగ్కి చిన్నప్పటి నుండే, పప్పీకి చిన్నప్పటి నుండే ఫుట్బాల్ని మనం పట్టుకోవడము, ఇలా బాడీ టచ్ చేయడం ఫుడ్ తిన్నప్పుడు చేయాలి. ఎందుకంటే ఫుడ్ అగ్రెషన్ అనేది ఎప్పటికి కూడా రాకుండా ఉంటుంది. సో ఫుడ్ అగ్రెషన్ ఏ పప్పీకి డాగ్కి ఉండకూడదు, అది చాలా డేంజరస్. ఎందుకంటే ఎప్పుడైనా యాక్సిడెంటల్లీ ఎవరినైనా బైట్ చేస్తాయి. ఓకే, గుడ్ బాయ్. ఫినిష్. వెరీ గుడ్. ఓకే, గుడ్ బాయ్. ఓకే, ఫినిష్. సిట్.
సిట్. వీడు స్పిన్నింగ్ బాగా చేస్తాడు. సిట్ స్పిన్. ఓకే, స్టే. గుడ్ బాయ్, స్టే. ఫెచ్. డ్రాపింగ్. వెరీ గుడ్, గుడ్ బాయ్. ముందే డ్రాప్ చేస్తాడు, డ్రాప్ అడగ ముందుకే. కమ్, ట్రీట్స్ కావాలి ఫస్ట్ వీటికి. ఫెచ్. మరి ఇక్కడ దాకా తీసుకురారా? లీవ్ ఇట్, లీవ్ ఇట్. గుడ్ బాయ్. హిట్. సో వీడికి కొంచెం ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు దగ్గరికి వెళ్తే డ్రాప్ ఇట్ అన్నప్పుడు వదిలిపెట్టాడు అని చెప్పారు వాళ్ళ ఓనర్. మీరేంటంటే ఆ ఐటమ్ ఏదైతే టచ్ చేయకూడదో వాటిని నో అని చెప్పాలి, లీవ్ ఇట్ అని చెప్పాలి. సో మీకు రెండిట్లో ఏది తొందరగా వస్తే అది చెప్పచ్చు, ఏదైనా వాటికి అర్థమవుతుంది. సో నో నో అన్నా రెస్పాండ్ అవుతాయి, లీవ్ ఇట్ అన్నా రెస్పాండ్ అవుతాయి. సో అలా చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఒక ట్రీట్ అనేది ఇవ్వండి, స్టార్టింగ్లో ఇవ్వండి. తర్వాత తర్వాత వాటికి అర్థమైపోతుంది. ట్రీట్స్ మీరు తగ్గించినా ప్రాబ్లం ఉండదు. ఓకే, గుడ్ బాయ్. లీవ్ ఇట్. వెరీ గుడ్, గుడ్ బాయ్. జంపింగ్, నీ ఫేవరెట్ జంపింగ్. కమ్, జంప్. గుడ్ బాయ్. సో ఈ టైల్స్ స్మూత్ గా ఉంటాయి కాబట్టి, సో మట్టి పైన అయితేనే జంపింగ్ అనేది చాలా బాగా చేస్తాయి, వాటికి సేఫ్ కూడా. అందుకే నేను హైట్ అసలు ఇంక్రీజ్ చేయను. సో జస్ట్ వాటికి జంప్ అనేది అర్థమైతే చాలు అన్నట్టుగా నేర్పిస్తాను కమాండ్. ఓకే, గో, జంప్. వెరీ గుడ్. వాడికి యాక్సెస్ ఉంది, అటు నుంచి వెళ్ళొచ్చు, కింది నుండి వెళ్ళొచ్చు, నా వెనుక నుండి వెళ్ళొచ్చు. కానీ జంప్ అన్నప్పుడు దీని నుండి జంప్ చేయడం అర్థమైంది వీడికి, అంటే ఐ మీన్ నేర్పించాను. జంప్. వెరీ గుడ్. జంప్. వెరీ గుడ్. జంప్. గుడ్ బాయ్. లీవ్ ఇట్. జంప్. వెరీ గుడ్. Jump. Good boy. Stay. Stay. No. Stay. చూడండి, స్టే అంటే ఇక్కడికి వెళ్ళి డాక్టర్ కట్టెన్ వెంటారు. నో, నాకు తెలుసు, వెయిట్ చేయి. గుడ్ బాయ్. సెర్చ్. గుడ్ బాయ్, సెర్చ్. ఓకే, ఓకే, గుడ్ బాయ్, గుడ్ బాయ్. వెరీ గుడ్. హిట్ ఇట్. Hit it. Sit. Okay, good, very good. Rocky, good boy. ఫ్రెండ్స్, నేను ఇది ఎందుకు నేర్పిస్తాను అంటే ఇది స్నిప్పింగ్. స్నిప్పింగ్ అనేది జస్ట్ బేసిక్, ఇది మీరు అడ్వాన్స్ లెవెల్లో మెల్లగా నేర్పించుకోవచ్చు. ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ట్రీట్ పెట్టాను, సో ఇవి అన్ని డాగ్స్ కూడా చెయ్యవు, అంటే అర్థం కాదు వాటికి ఎలా చేయాలి అన్నట్టుగా. సో నార్మల్గా అన్ని డాగ్స్కి నేను ఇది నేర్పిస్తాను. 1 or 2 డాగ్స్ చేయలేదు అనుకుంటా లాస్ట్ టైం, ఒక లాబ్రడర్ పప్పి, అది ఒక్కటి చేయలేదు. మ్యాక్సిమం చేస్తాయి. ఏంటంటే ఇలా సెర్చ్ చేయాలి, అంటే ఎక్కడో ట్రీట్ ఉంది, అది నేను వెతికి నేను తినాలి అంటే ఆ వాసనని పసిగడతాయి. సో దానికోసమని నేను ఈ కమాండ్ నేర్పిస్తాను, సెర్చ్ అని. జస్ట్ అలా ఫైండ్ అవుట్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు, అన్నీ చేయలేవు, అన్నీ గ్రహించలేవు. 1 by 1 అన్నీ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ట్రీట్ ఉందో అది మాత్రమే వెళ్ళి అది తీసి తినడానికి ట్రై చేస్తాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మన మెయిన్ బేసిక్ థింగ్ నేర్పించడం అంటే, అదే మన నా కాన్సెప్ట్ అది, అంటే ఆ ట్రీట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నది. ఓకే, కమ్ హియర్, గుడ్ బాయ్. కొన్ని పప్పీస్ చాలా షార్ప్గా ఉంటాయి, క్రాలింగ్ చేస్తాయి, ఇంకా డిఫరెంట్ థింగ్స్ కూడా కొన్ని చేస్తాయి. అన్నిటికీ అంత బ్రెయిన్ మెచ్యూర్డ్గా ఉండదు. ఒకవేళ మనం కొత్తది ఏమైనా వాటికి అర్థం కానీ పదే నేర్పించినా కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతాయి. సో అందుకోసమనే
అన్ని కమాండ్స్ అన్ని డాగ్స్ పర్ఫామ్ చేయలేవు. అలాంటప్పుడు నేను కోర్స్ చేసి కూడా చెప్పాను. ఎంత వాటి కేపబిలిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నేను కమాండ్స్ నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఓకే, లీవ్ ఇట్, ఫినిష్, యూ డిడ్ ఇట్, గుడ్ బోయ్, యూ డిడ్ ఇట్. ఓకే, come here, sit, stay. So dog is sit, stay commands అనేవి డాగ్ యొక్క బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే వాటిని కామ్ డౌన్ స్టేట్ లోకి తీసుకోవడానికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. స్టే, స్టే, ఓకే, సౌండ్ వచ్చింది కాబట్టి వాడు చూడడానికి వచ్చాడు ఏంటన్నది. సో డాగ్స్ ఆర్ ఇన్క్విజిటివ్, ఏంటి ఏం సౌండ్ వచ్చింది చూడాలి, సౌండ్ వచ్చినప్పుడు కంపల్సరీ బయటకు వచ్చి చూస్తాయి. ఓకే, కమ్ హియర్ రాకీ, కమ్. కమ్ హియర్ రాకీ, కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను బయటకు వెళ్ళినప్పుడు కమింగ్ సైడ్ అంటే వాడు లోపలికి రావడం, నా హ్యాండ్ గెస్టర్స్ ని వాడు ఫాలో అవుతున్నాడు. ఇది కమాండ్స్ తెలుసు కాబట్టి ఫాలో అవుతున్నాడు. తెలియని డాగ్ మనం చెప్తే ఏమంటున్నావు తెలియక అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది. సో ఇది మెయిన్ ఏంటంటే డాగ్స్ యొక్క బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికే ట్రైనింగ్ అనేది యూజ్ అవుతుంది. కానీ అది మొత్తం చేయకుండా మాత్రం మ్యాజిక్ జరుగుతుంది, కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అంటే కంప్లీట్ గా చేంజ్ కాదు, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారు ఏంటి అన్నది, మీరు ఎలా కంట్రోల్లో పెట్టుకుంటారు అన్నది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ బాయ్, రెడీ? ఆర్ యు రెడీ టు జంప్? ఓకే, రెడీ? కమ్ ఆన్, జంప్, గో జంప్. చూస్తాడు చూడండి, ట్రీట్ ఏది, జంప్ ఏమంటున్నావు, నాకేం అవసరం ఏం లేదు, ఎందుకు జంప్ చేయాలని చూస్తున్నాడు. Okay, come jump. Come here, jump. Very good. Good boy. Go jump. Rocky, come. Hey, good boy, come here. Leave it. Leave it. Come, go, get it. Okay. No problem. Okay. ఇలా సౌండ్ వచ్చినప్పుడు చాలా భయపడిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ చేయడానికి రెడీ ఉండవు ఏమవుతుందో అని. ఓకే, గుడ్ బాయ్, కమ్. మనం వాటిని మోటివేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం, ఏం కాదు అని. ఓకే, కమ్, గుడ్ బాయ్, వెరీ గుడ్. సో డాగ్ కి మన హ్యాపీ టోన్, మోటివేషన్ ఇచ్చే టోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి, వాటికి చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాయి. భయపెట్టద్దు, మనం భయపెట్టేసినాం అనుకోండి, అమ్మో నేను ఏదో తప్పు చేశాను, వీళ్ళు నన్ను భయపెట్టించారు, మళ్ళీ నేను చెయ్యందే బెటర్లే అన్నట్టుగా ఫీల్ అవుతారు. కమ్ హియర్, గో జంప్, వెరీ గుడ్, జంప్, వెరీ గుడ్, జంప్, గో జంప్, జంప్, గుడ్ బోయ్, జంప్, జంప్, వెరీ గుడ్. Come on, sit here. Very good. Good boy. Sit. So mouth guard అనేది చాలా మందికి మౌత్ గార్డ్ డాగ్స్ అసలు ఇష్టం ఉండదు. వీడు చెప్తాడు వద్దు వద్దని ముందే హ్యాండ్ ఇట్లా ఇస్తా ఉంటాడు. గుడ్ బాయ్, మౌత్ గార్డ్, ఓకే, స్టే, గుడ్ బాయ్, స్టే. ట్రీట్స్ ఇస్తా నీకు, బిస్కెట్ తిను, బిస్కెట్ ఇస్తా నీకు. గుడ్ బాయ్, నువ్వు గుడ్ బాయ్ కదరా. ఓకే, గుడ్ బాయ్, చికెన్, వెరీ గుడ్, గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. చూడండి, రాకీని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు స్టార్టింగ్ లో వీడు సరిగా కమాండ్స్ పర్ఫామ్ చేసేవాడే కాదు, చాలా హరిబరి ఆగమాగం చేస్తుండేవాడు, ఇష్టం వచ్చినట్టు జంప్ చేయడం. నన్నైతే ఎన్ని స్కార్స్, చాలా స్క్రాచెస్ చేశాడు. వాడి నెయిల్స్ చాలా షార్ప్ ఉండే, ట్రిమ్ చేశాను తర్వాత.
నెక్స్ట్ ఇక సడన్గా జంప్ చేస్తుండే. సడన్గా జంప్ చేసి ఎలా అంటే నాకే టెన్షన్ అయ్యేది, అంటే కంట్లో ఏమైనా గిరుతాడో ఏమో అన్నట్టుగా. అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ జంప్ చేస్తుండేవాడు, జంప్ చేసి స్కార్ చేస్తుండే. ఓకే, జంప్ చేసి స్క్రాచ్ చేస్తుండే. కానీ చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎంత బాగా వింటున్నాడు, కూర్చుంటున్నాడు, కమాండ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వీడిని ఎలా కంట్రోల్ చేస్తారన్నది వాళ్ళ ఓనర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డాగ్ మాత్రం చాలా బాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, లీష్ పుల్లింగ్ అయితే చాలా చేసేవాడు. ఇప్పుడు లీష్ పుల్లింగ్ వీడియో కూడా పెట్టాను, లీష్ ట్రైనింగ్ వీడియో కూడా పెట్టాను. చాలా బాగా వాకింగ్ చేస్తున్నాడు. గుడ్ బాయ్, రెడీ, కమ్ హియర్. వెరీ గుడ్, గుడ్ బాయ్, యు ఆర్ సో గుడ్ బాయ్. సిట్, సిట్, డౌన్, స్లీప్. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్ బాయ్. చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేశాడు. కమ్, వెరీ గుడ్, సిట్. గుడ్ బాయ్. Go inside. Good boy, go inside. Sit. Sit. Stay. Okay, come. Very good. Rocky, go inside. Sit. Rocky, sit. Sit. Good boy. Rocky, sit. Very good. Stay. Stay. Okay, come. Rocky, come. Good boy. Go inside. Sit. Stay. Rocky, come. Sit. Sit. Good boy. Very good. ఫ్రెండ్స్, రాకీ గాడి యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో ఎలా ఉంది? నచ్చినట్లయితే ప్లీజ్ like this video and share with your furry friends. Thank you for watching Mary Pets Dog Training. Bye bye. Bye.